రవితేజ గారు ఎంత బాగా స్మైల్ ఇచ్చారు. హాయ్ రెజినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. థ్యాంక్ యూ. సో పవర్ అన్లిమిటెడ్ అని టైటిల్ ఏ ముహూర్తాన పెట్టారో కానీ అన్లిమిటెడ్ సక్సెస్, అన్లిమిటెడ్ పవర్ఫుల్ సక్సెస్ వచ్చేసింది మూవీకి. అండ్ ఎస్పెషల్లీ కలెక్షన్స్ కూడా ఫస్ట్ డే హ్యూజ్ కలెక్షన్స్తో స్టార్ట్ అయింది. అండ్ అసలు ఎక్కడ తగ్గకుండా అదే మెయింటైన్ అవుతూ ఇక్కడే కాదు యూఎస్లో కూడా ఐ థింక్ రవితేజ గారు మీ కెరియర్లోనే హైయెస్ట్ థియేటర్స్లో రిలీజ్ అయింది, హైయెస్ట్ గ్రాసర్ కదా. ఐ గాట్ అ లాట్ ఆఫ్ రివ్యూస్ యాక్చువల్లీ. ముందు ఇండియా నుంచి కాదండి, యూఎస్ నుంచి రివ్యూస్ వచ్చినాయి. ఫస్ట్ అక్కడే పడింది షో. సో చాలా మంది మీకు ఫస్ట్ మన రివ్యూస్ వచ్చినాయి, మీకు ఏం రివ్యూస్ వచ్చినాయి అవి కూడా నాకు బెటర్గా వచ్చినాయి. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు పర్సనల్గా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, బయట వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ రియాక్షన్స్ అవన్నీ సో అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. అందరూ బాగా ఎంజాయ్ చేశారండి సినిమా. కానీ టైటిల్ మాత్రం సినిమా చూసిన తర్వాత, ఈ సక్సెస్ చూసిన తర్వాత 100% పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది. కానీ అది అట్ ది సేమ్ టైం మాకు ఏమనిపించిందంటే రవితేజస్ పవర్ అన్లిమిటెడ్ అని రాశారు. ఆ టైటిల్ పెట్టడానికి కూడా గట్స్ కావాలేమో అనిపించింది. ఎందుకంటే అది మీ పవర్ అని 100% చూపించేస్తున్నారు కదా టైటిల్ ద్వారానే. అంటే గట్స్ కంటే కూడా మా డైరెక్టర్ నమ్మకం. వావ్, వెరీ కాన్ఫిడెంట్. పేరు ఆణిముత్యం, డిసిగ్నేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ బహదూర్పుర. ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయింది. నోటంకి 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 మామూలుగా పెట్టట్లేదు సార్. రోడ్డు, ఆఫీస్, ఇల్లు, వాకిలే తేడా లేకుండా ఆడ పడితే ఆడ డైరెక్ట్ గా పెట్టేస్తున్నాడండి. వర్కౌట్ అవుతుంది. అండ్ ఆ కాన్ఫిడెన్స్, మీ నమ్మకం ఈరోజు 100% సక్సెస్ అయింది. అండ్ మీ నుంచి 200% పవర్ చూసేసాం మేము. అసలు రవితేజ గారు ప్రతి సినిమాలోనూ మీరు అంతే ఎనర్జెటిక్గా, అంతే పవర్ఫుల్గా కనిపిస్తారు. బట్ ఈ సినిమాలో సమ్ మ్యాజిక్ క్రియేట్ చేశారు. అది ఏంటి మ్యాజిక్ అంటారు? దేని వల్ల కుదిరింది అంటారు చెప్పండి. కొన్ని అలా కుదురుతాయి అంటారు కదా, అది ఎలా కుదిరింది? కుదిరేసింది అంతే. ఎలా కుదిరింది అంటే దానికి ఇంకా దానికి తెలియదు. అన్ని బాగుంటే పర్ఫెక్ట్గా ఉంటే కుదురుతాయి. రీజన్ అని అడిగకూడదు. బాగుందా లేదా, ఎంజాయ్ చేస్తున్నారా లేదా. సో ఏదైనా అటు ఇటు అయితే ఇది ఎందుకు ఆడలేదు అని అనాలిసిస్ చేసుకుంటారు. బాగా చేస్తారు. అది ఆడినప్పుడు ఇది ఎందుకు ఆడింది అని కూడా చేసుకోవాలి కదా, అప్పుడు అవి రిపీట్ చేయొచ్చు. లేదు ఒకటి మంచి స్క్రిప్ట్, మంచి పర్ఫార్మెన్సెస్, మంచి ఎంటర్టైన్మెంట్, మంచి సాంగ్స్, అందమైన ఇద్దరు అమ్మాయిలు, ఫుల్ పర్ఫెక్ట్ కమర్షియల్ ప్యాకేజ్ ఇది. అప్పుడు ముందు చెప్పాను అదే, తర్వాత ఇప్పుడు రిలీజ్ ముందు చెప్పాను, రిలీజ్ తర్వాత అదే. ఏదైతే ముందు నమ్మామో కాదు, రిలీజ్ ముందు ఏమైతే అదే ఆ రోజు కూడా ఏం చెప్పాను, రిలీజ్ తర్వాత మాట్లాడితే బెటర్. వీ కెన్ టాక్ కరెక్ట్గా. అప్పుడు ముందే మనం ఎక్కువ అందుకే అంటున్నా మాట్లాడకూడదు, సినిమా మాట్లాడిన తర్వాత మనం మాట్లాడితే బెటర్. కానీ సినిమా మాట్లాడిన తర్వాత మాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇక సినిమా మాట్లాడిన తర్వాత మనమే మాట్లాడతాం. అసలు యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే అసలు మాట్లాడకూడదు. నిజంగానే స్పీచ్లెస్గా మేము అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట త్రూ అవుట్ ది మూవీ. ఎస్పెషల్లీ మీ ఎంట్రన్స్ దగ్గర నుంచి, ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు. రెండు ఇంట్రొడక్షన్లు, కానీ రెండు ఇంట్రొడక్షన్లు అదిరిపోయాయి. అందుకే అదే రేంజ్లో మామూలుగా పెట్టట్లేదు సార్. రోడ్డు, ఆఫీస్, ఇల్లు, వాకిలే తేడా లేకుండా ఆడ పడితే ఆడ డైరెక్ట్ గా పెట్టేస్తున్నాడండి. ఇప్పటి వరకు అణిగిమణిగున్న ఆణిముత్యాన్ని చూశారు. తీసే పోలీసు చూస్తావా? బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్. కలకత్తా కాళీఘాట్ లో ఏసీపీగా డ్యూటీ చేస్తుంది సార్. బుల్లెట్ అయినా టాబ్లెట్ అయినా టైంకి ఇవ్వకపోతే రోగం తగ్గదు. సో రెజీనా, హౌ డిడ్ యూ ఎంజాయ్ ది మూవీ వైల్ వాచింగ్ ఫర్ ది ఫస్ట్ టైం? ఒక ఆడియన్స్ లాగా చూస్తే మీరు ఎలా ఎంజాయ్ చేశారు? యాక్చువల్లీ ఆడియన్స్ కూడా చూసాను మలేషియాలో అండి. ఆడియన్స్ తో కలిసి? అవునండి, మలేషియాలో. అవును. సో ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి ఐ కుడెంట్ బిలీవ్ అక్కడ ఒక మంచి తెలుగు ఆడియన్స్ ఉంది. ఐ కుడెంట్ బిలీవ్ బికాజ్ మలేషియా అంటే తమిళ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. యాక్చువల్లీ ఐ డిడ్ంట్ నో తెలుగు వాళ్ళంత బాగా ఎక్కువ. నేను పిక్చర్ తీసుకుని బాబీ గారికి పంపించండి అన్న. సో ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. అండ్
ఒక కొత్త ఆడియన్స్ కూడా చూడడానికి ఇట్ వాజ్ ఈవెన్ బెటర్ యూనో అండ్ వాళ్ళ Malaysian రియాక్షన్ audience. మలేషియన్ ఆడియన్స్. సో నాకు ఆబ్వియస్లీ నా స్మైల్లోనే తెలిసిపోతుంది కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఐ థింక్ నేను ఇంకోటి ఏంటంటే తమిళియన్స్ కూడా చూస్తారు సినిమా తెలుగు అవునండి, అది కూడా ఉంది. సో వాళ్ళు కూడా సో అయితే మీరు మలేషియన్ ఆడియన్స్ తో కలిసి ఎంజాయ్ చేశారు. రవితేజ గారు మీరు ఎక్కడ కలిసి చూసారు ఆడియన్స్ తో? నేను ఇంకా చూడలేదండి నేను. అసలు చూసుంటే మీ ఆనందం ఇంకా రెట్టింపు అయిపోయేది రవితేజ గారు. అసలు బేసిక్గా నేను చూడను. నేనే దాన్ని ఎక్కువ నేనే పెద్ద రివ్యూ రాస్తాను. సెల్ఫ్ క్రిటిసిజం బాగా ఎక్కువ ఉంటుంది. వావ్. ఎందుకంటే థియేటర్లో అందరితో కలిసి చూస్తుంటే ఆ క్లాప్స్ విజిల్స్ ఒక్కో డైలాగ్ కి వెళ్దాం థియేటర్కి వెళ్దాం. నేను బాబీ అనుకున్నాం మనం సరదాగా ఒకసారి వెళ్దామని. నిజంగా. చూసి వస్తాం. బట్ మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు ఇంత రెస్పాన్స్, ఇంత విజిల్స్, ఇంత క్లాప్స్ ఇదంతా ఎక్స్పెక్ట్ చేశారా, లేదా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబుల్ వచ్చింది అనుకుంటున్నారా? మంచి స్క్రిప్ట్ అని మాత్రం అనుకున్నా, సినిమా బాగుంటుందని అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అఫ్ కోర్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటేనే డెఫినెట్గా. ఇప్పుడు ఒక తను బాబీ ఫస్ట్ టైము అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక కసి ఉంటుంది, డిటర్మినేషన్ తను చెప్పినట్టు అది బాగా కనిపించింది తనలో. అండ్ తర్వాత మంచి క్లారిటీతో ఉన్నాడు. నాకు బేసిక్గా క్లారిటీతో ఉన్నాడంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కువ వాటికి ఇంప్రెస్ అవుతాను. సో అది నచ్చింది నాకు బాగా. ఎక్స్పెక్ట్ చేసిందే మామూలుగా, ఇది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది అన్నీ కాదు కానీ అవన్నీ మామూలు పదాలు ఇవన్నీ. అందులో మామూలు ఎందుకు అవుతాయి రవితేజ గారు? మామూలుగానే మనం కొన్ని ఒక విధంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలా మంది హిట్ అయితే ఒకలాగా, ఫ్లాప్ అయితే ఒకలాగా ఉంటుంది. మీరు అలా ఉండరని అందరికి తెలిసిందే కదా. సో అందుకే చెప్పాను ముందు నేను అసలు ఎక్కువ మాట్లాడినాను. ఆఫ్ కోర్స్ తను ఇందాక చాలాసార్లు చెప్పాను, తను బాబీ వర్క్ మాత్రం తన వర్క్, తను చేసిన పని, తన పని తను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ చేశాడు, దాంట్లో డౌట్ లేదు. దేవుడా చూడరా నా వైపు, జిందగీ ఫ్లైట్ ఓకే ఇవ్వరా టేక్ ఆఫ్. దేవుడా చూడరా నా వైపు, జిందగీ ఫ్లైట్ ఓకే ఇవ్వరా జరా టేక్ ఆఫ్. నువ్వు చూపిస్తే కొండలే ఆశీర్వదించి పంపిదే, నీ లంచ్ బ్రేక్ లోన కాస్త నా గురించి థింక్ చేస్తే పని అయిపోతే. నీకు కూడా టైం వస్తున్నా. స్వామి చూడవెందిరా ఆ గుంప తీసి కళ్ళ జోడు కావాలా. రాతే మార్చమెందిరా ఈ జిందగీ నా జిందగీ తో బారా.